లొల్లులు, తుపాకుల మోతలు, బాంబుల మోతలు తగ్గిపోయి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాం అని అనుకుంటున్న యాళ్ళలా పాకిస్తాన్ వాళ్ళు మళ్ళోసారి మోపారు. జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ను ఆగమాగం చేస్తుర్రు. పహల్గామ్ హమ్లాతోని కాశ్మీర్ పబ్లిక్ కు మళ్ళా పాత రోజులు యాదికొస్తున్నాయి. మళ్ళోసారి వాళ్ళంతా దాక్కొని బతికే కథ అవుతున్నది. ఇక చూడరు ఎప్పుడు ఏమైతుందో తెలియక ఇన్నొద్దులు బంద్ పెట్టిన బంకర్లు మళ్ళా తెరుస్తుర్రు. తేలు మంత్రం రానోడు పాము పొక్కల ఏలు పెట్టుడు ఎందుకు చెప్పుర్రే? శాతగాని పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యి కుయ్య అంటున్నారు. ఎవలను చూసుకొని ఎగురుతాన్రో ఏమో మరి. మొన్నటిదాకా పహల్గామ్తోని కలిసి కాశ్మీర్ ఊర్లన్నీ ఏ లొల్లి లేకుండా కోలాసగా ఉన్నాయి. వచ్చిపోయేటోళ్లతోని టూరిస్టులతోని ఊర్లన్నీ కలకలలాడినాయి. పబ్లిక్ కూడా 4 రూపాయలు సంపాదించుకొని రంది లేకుండా ఉంటున్నారు. అంతల్నే పాలి దేశం వాళ్ళకు కండ్లు మండినాయి. పహల్గాంలో మనోళ్ళ పానాలు తీసిరి. ఇన్నొద్దులు జర సల్లసల్ల ఉన్నదనుకుంటే మళ్ళా పంచాది బగ్గుమన్నది. యుద్ధం అనే ముచ్చట్లు వినిపిస్తుండేటాలకు కాశ్మీర్ గుట్టల పోంటి ఉంటున్న పబ్లిక్ గజగజ వణుకుతాండ్రు. ఎప్పుడో ఇడిచిపెట్టిన బంకర్లను మళ్ళా నీటుగా చేసుకుంటున్నారు. సామాన్లు సౌదాలు అన్ని బంకర్లకు తీసుకుపోయి అక్కడనే ఉంటున్నారు. మన సర్కార్ వాళ్ళు కూడా పబ్లిక్ కోసం బంకర్లు కట్టిస్తున్నారట. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఓ 2 నెలలకు సరిపడా తిండి సామాను కొనిపెట్టుకొని అన్నట్టు చెప్పినరట అక్కడి పబ్లిక్ కు. అందుకే ఏమైతుందో ఏమోనని బుగులు చుట్టుకున్నది చాలా మందికి. ఇది ఇట్లుంటే 2 దేశాల లీడర్లు గట్టిగానే మాటలు ఇరుస్తాన్రు. సింధు నది నీళ్లను మలిపేందుకు మనోళ్ళు ఏమైనా ప్రాజెక్టులు కడితే పేల్చి పారేస్తాం అన్నట్టు ఉద్దర గప్పాలు కొడుతున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. మన లీడర్లు కూడా పాకిస్తాన్ వాళ్లకు గట్టిగానే ధమ్కీలు ఇస్తున్నారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పెయ్యికి బాంబులు కట్టుకొని పోయి పాకిస్తాన్ ను వేలు చేస్తా అన్నట్టు మాట్లాడిండు. మోదీ సారు, అమిత్ షా సారు పర్మిషన్లు ఇచ్చి ఓ బాంబు చేతికి ఇస్తేనట తీసుకుపోయి పాకిస్తాన్ మీద వేస్తా అన్నట్టు మాట్లాడిండు. కన్నడ మంత్రి ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. గిట్లా రోజుకు 2 దేశాల నడుమ పంచాది ఇంగింత పెద్దగా అవుతాంది. మరి ఏమైతుందో ఏమో అనుకుంటారా అందరూ.